అవ్వా ఈ చలికి చెద్దర్లకి ఇవ్వనే బుద్ధి అయితే లేదు పొద్దుగల. ఏమ్రా గింత చలిలో ఏడిపోతున్నావు? ఏమున్నదత్త, పొలంని ఒక ట్రాక్టర్ని అమ్ముకొని మరీ ఊర్లో ఇంటింటికి 10,000 వంచినత్త. ఖాళీ 5 ఓట్లతో నోడిపోయినా నీకు కూడా తెలుసు కదత్త. అందుకే గా 5గురు ఎవరైతే నాకు ఓటు వేయలేరో వాళ్ళ మీద చేతబడి ఏపేదందుకు పోతున్నా. ఈడేమో చేతబడి ఏపిత్తా అంటున్నాడు. ఓటయ్యింది మేమేనైతేమి. ఆయనతో చేతబడి ఏపిచ్చిండంటే మంచం మీదకి వెళ్ళివ్వకుండా వంటం. ఓర్ని ఓట్లయ్యనందుకు చేతబడి ఏపిత్తావురా? అవునత్తా, నేను చేపిస్తా. లేకపోతే పైసలు ఇస్తే పైసలు తీసుకున్నారు, చీరలు ఇస్తే చీరలు తీసుకున్నారు, ఓట్లు మాత్రం వేయక్పాయ్. 2 ఓట్లు కూడా ఎంత ముఖ్యమో నాకు తెలుసు అత్త. నా పైసలు ఉత్తగానే వచ్చినాయా? నేను ఇప్పుడు చేత నువ్వు పైసలు ఇయ్యనోళ్ళే ఓటెయ్యలేరేమో మరి. అవ్వా, మీరు 4గురేనా ఓట్లు వేయండి? సంత అత్తవ్వా నేను నాకు ఎందుకు వేయలేవే ఓటు? సరే పోనీ మీరు 4 ఓట్లు, ఇంకొక ఓటు వాళ్ళది. ఇంకొక ఓటేయండి నేనే. ఊరందరికి ఇంటింటికి చీర ఇచ్చినావు, ఇంటింటికి 5-10 వేలు ఇచ్చినావు. ఇంట్లో ఉన్న భార్యకి ఏమి ఇచ్చినావు? కనీసం 2,000 అని ఇచ్చినావా? పోనీ 2,000 పక్కన పెట్టు, ఒక 500 చీర నన్ను ఇచ్చినావా? ఏమి ఇయ్యది, నీకెందుకు వేయాలా నేను ఓటు? అందుకే నేను ఓళ్ళకి వేయకుండా వచ్చిన. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు.